మీకు అర్ధాంగమునైన నేను భూలోకమునందు ఎందుకు జన్మించవలసి వచ్చింది? జన్మ అంటే ఏమిటి? మరణం అంటే ఏమిటి? సర్వశుభంకరుడైన శంకరుడైన మీరు మెడలో కపాలమాల ఎందుకు ధరించారు? ఆ కపాలమాలలు ఎవరివి? నిరాకారుడు, నిర్వికారుడు, నిత్యుడు అని వేదములచే కీర్తించబడుతున్న మీరు సాకార రూపులు ఎందుకయ్యారు? విజ్ఞులు మిమ్మల్ని పరబ్రహ్మము అని ఎందుకు ప్రకటించారు? మీ సత్య సత్వ శివస్వరూపము ఏమిటి అంటూ కుతూహలంతో భక్తితో ప్రశ్నల వర్షం కురిపించింది పార్వతీదేవి. మహాశివుడు మందహాసం చేసి, దేవి, అమాయకతను ప్రదర్శిస్తూ నీవు వేసిన ప్రశ్నలు సామాన్యమైనవి వలె కనిపిస్తున్నా అసామాన్యములైన ప్రశ్నలవి. నా అర్ధాంగివి. జగదీశ్వరి అయిన నీకు మాత్రం తెలియదా? జగ సృష్టి రహస్యాన్ని తెలుసుకోగోరుతున్నావా? ఇది దేవరహస్యం, సృష్టి జీవుల జనన మరణ రహస్యం. ఈ రహస్యమును ఆలకించిన జీవికి జరామరణ రహితమైన శివత్వము సిద్ధిస్తుంది. అంటే ఈ రహస్యము తెలుసుకున్న జీవి నాతో సమానత్వము పొందుతారు.